నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ విధి నిర్వహణలో విద్యుత్ షాక్ తో గాయాలు ఉద్యోగి శివకు మేయర్ కొలగాని శ్రీనివాస్ పరామర్శ కరీంనగర్ కు రావడం సంతోషంగా ఉంది డాల్ఫిన్ హాస్పిటల్ ను ప్రారంభించిన హీరోయిన్ మెహరీన్ పెట్రోల్ బంకుల్లో భారీగా క్యూ లైన్లు వదంతులతో వాహనదారుల అయోమయం కరోనా పరిస్థితులంటూ ప్రధాని మోదీ భయం సృష్టించాడు పెట్రోల్ డీజిల్ కోసం ప్రజలు ఎగబడుతున్నారన్న మంత్రి పొన్నం ఇక వార్తల్లోని వివరాలు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గాయాల పాలైన లైన్మెన్ శివను కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పరామర్శించారు నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శివ ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు నగరపాలక సంస్థ ఎలక్ట్రికల్ విభాగంలో లైన్మెన్ గా పనిచేస్తున్న శివ ఆల్గునూరులోని స్ట్రీట్ లైట్ బిగిస్తుండగా విద్యుత్ షాక్ కు గురయ్యారు విషయం తెలుసుకున్న మేయర్ కొలగాని శ్రీనివాస్ లైన్మెన్ శివను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించాలని అధికారుల్ని ఆదేశించారు ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేసే సిబ్బంది విధులు నిర్వహించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ సూచించారు ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ తో పాటు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు డాల్ఫిన్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో భాగంగా కరీంనగర్ కు రావడం సంతోషంగా ఉందని ప్రముఖ సినీ నటి మెహ్రీన్ కౌర్ పిర్జాదా అన్నారు నగరంలోని సుభాష్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డాల్ఫిన్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ను ఆమె ప్రారంభించారు అందరికీ నమస్కారం ఫస్ట్లీ మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు ఈరోజు కరీంనగర్లో డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఓపెనింగ్ జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను దాట్ ఇట్స్ మై ఆనర్ టు బీ హియర్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎనీథింగ్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ మొత్తం హాస్పిటల్ చూశాను చాలా మంచి హాస్పిటల్ వెరీ వెరీ హై క్వాలిటీ టెక్నాలజీ వెరీ గుడ్ రూమ్స్ ఎవ్రీథింగ్ and it's my sincere congratulations. I wish them all the very best, and I believe this is the second hospital, Dolphin Hospital. First opened in Warangal and second one in Karimnagar, and I'm sure that it's only going to go bigger and bigger from here. They have a lot of facilities for women and children care, for childbirth, from NICU, PICU, all kinds of things, all kinds of technology for kids, water worth. I have never seen it before in India, so it is amazing that the kind of technology and everything, and with so much love you have made this hospital, and my sincere thank you and congratulations to Dr. Ramesh, Dr. Hriday, Dr. Prashant and Dr. Suresh. మార్చి 25వ తారీఖు మన కరీంనగర్లో డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ప్రారంభోత్సవం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన మన తెలుగు ఫిల్మ్ యాక్టర్ మెహ్రీన్ గారు రావడం చాలా సంతోషకరంగా ఉంది మన ఈ డాల్ఫిన్ హాస్పిటల్స్ అనేది ఉమెన్ అండ్ చిల్డ్రన్లో అన్ని రకాలుగా హై ఎండ్ అంటే ట్రీట్మెంట్లో కానీ ఫెసిలిటీస్లో కానీ అత్యాధునిక సౌకర్యాలు ఫెసిలిటీస్
ఫర్ ఎగ్జాంపుల్గా ఉమెన్ అండ్ చిల్డ్రన్లో ఉమెన్ సంబంధించిన లేబర్ సూట్స్ కానీ సూట్ రూమ్స్ కానీ మనకి ఇంటి దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి ప్రీమియం ఫెసిలిటీస్తో పాటు ట్రీట్మెంట్లో కూడా అన్ని రకాలు ప్రొవైడ్ చేద్దామనే ఆలోచనతో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్తో స్టార్ట్ చేసామండి. We are very happy to introduce Dolphin Hospital for Women and Children. Actually, this is our second branch. First branch is in Warangal. So, with the motto to provide home services and also like pregnancy ante chala difficult ani andaru anukuntaru. సో అది ఒక జాయస్ మూమెంట్గా ప్రొవైడ్ చేయాలని, హ్యాపీనెస్ దాంతో పాటు ఇంక్లూడ్ అవ్వాలనే ఉద్దేశంతో నాట్ ఓన్లీ దట్ విత్ ఆల్సో సర్వీసెస్ అండ్ ఆల్సో చిల్డ్రన్స్కి కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని ఈ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రీ కన్సెప్షనల్ నుంచి అంటే ప్రెగ్నెన్సీ కాకముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఉమెన్కి ఏవైతే కావాలో వాటి ఎక్సర్సైజెస్, దాని జర్నీ ఎలా ఉంటుంది అది అంతా ప్రొవైడ్ చేస్తాం. కౌన్సిలర్స్ ఉంటారు. విత్ న్యాచురల్ బర్తింగ్కి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. వాటర్ బర్తింగ్ అనేది చాలా తక్కువ హాస్పిటల్స్ ఉంటాయండి. సో మన గైనకాలజిస్ట్ ఇక్కడ 24/7 అవైలబుల్ ఉంటారు. యుద్ధాల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని, కొరత ఏర్పడిందనే అసత్య ప్రచారాలతో వాహనదారులు పెట్రోల్ బంకులను భారీ సంఖ్యలో క్యూ కడుతూ దర్శనమిస్తున్నారు. కరీంనగర్తో పాటు వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. సరిపడా పెట్రోల్ అందుబాటులో ఉందని ఇటు పెట్రోల్ కంపెనీలు, డీలర్లు చెప్తున్నా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా అధికంగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడంతో పలుచోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులలో వాహనదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. పెట్రోల్ బంక్ దగ్గర సుమారు 100 మీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఓవైపు బంకు సిబ్బంది పెట్రోల్ కొరత లేదని చెప్తున్నా గానీ కొన్ని ప్రాంతాల్లోనే నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ముందస్తు ఫిల్లింగ్ కోసం పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు వాహనదారులు. ముందు జాగ్రత్తగానే ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నామని వాహనదారులు చెప్తున్నారు. అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల వద్ద క్యూలో ఉన్నారు. పెట్రోల్ కొరత భయంతోనే తాము బంకుల దారి పట్టామని వాహనదారులు చెప్తున్నారు. దీనిపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ స్పందించింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది. వీరితో పాటు పెట్రోల్, డీజిల్ కొరత లేదని బంకుల డీలర్లు సైతం చెప్పారు. వాహనదారులు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారని చెప్పారు. పెట్రోల్, డీజిల్ స్టాక్ ఫుల్ గా ఉందని, ప్రభుత్వం కూడా కొరత లేదని చెప్పినా వాహనదారులు పెడచెవిన పడుతున్నారు. రీఫైనరీలన్నీ బాగా పనిచేస్తున్నాయని, కొన్ని యాజమాన్యాలు పేమెంట్లు చేయకపోవడంతో కొన్ని చోట్ల మాత్రమే ఇంధన సరఫరా ఆగింది అని వివరించారు. ఇంధన కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సైతం స్పష్టం చేసింది. పెట్రోల్ బంద్ అనేది సరగరం లేదని ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ ఏమంటారు అంటే పెట్రోల్ బంకులు బంద్ అవుతున్నాయి, పెట్రోల్ దొరుకుతలేదని చెప్పి జనాలు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో రాగానే జనాలు బాగా ఎగబడి పెట్రోల్ బంకుల దగ్గరికి రావడం జరుగుతుంది. దీనికి ఇబ్బంది, కొరత అనేది లేదని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి దీన్ని సడలింపు చేసి అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతాం. అదే దీనికి అసలు దేనికి పబ్లిక్ ఇంత సఫర్ అవుతున్నారు కదా, దేని గురించి అవుతున్నది ఇది? అంటే మామూలుగా అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ వాతావరణంతో ఇంత సఫర్ అవుతున్నారు కదా. రాత్రి నుంచి వచ్చినాము, రాత్రి ఒకసారి వచ్చి వెళ్ళిపోయినాము, మళ్ళీ ఇప్పుడు వచ్చినాము. ఇప్పుడు 2 గంటలు నిలబడితే దొరికింది. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించినాం. ఇక స్టేట్మెంట్ ఏం రాలే కదా, పేపర్లు అయితే ఏం చేయలే. పబ్లిక్ను ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇట్లా చేస్తున్నారు అంతే. పెట్రోల్ పంప్ యజమాని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకైతే ఇన్ఫర్మేషన్ ఏం రాలేదని అంటున్నారు. ప్రభుత్వం ఏమో ఉన్నది అంటారు, ఏం లోటు లేదు అని, అన్ని స్టాకులు ఉన్నాయి, ఏం భయపడకుండా పబ్లిక్ను అది పబ్లిక్ కూడా ఇట్లా అది చేస్తాను మమ్మల్ని. ఇక్కడికి వస్తే ఇంత లైన్ చూడండి, ఎంత ఇబ్బందుల పాలు అవుతుంది. కనీసం బాటలు అక్కడ బండి ఆపుకొని 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నేను ఎందుకు అవుతుందంటే అక్కడ లొల్లు అవుతుందంటారు. గవర్నమెంట్ అక్కడ లొల్లు అవుతున్నాయి అక్కడ మరి అక్కడ అని అంటారు. ఇప్పుడు ఏందన్నా స్టాక్ ఉంది అని అంటారు, కానీ స్టాక్ ఏడుంది? ఎక్కడ బంకులో కూడా పెట్రోల్ లేదు. ఉన్నదాలా గవర్నమెంట్ బంకులు ఉంది, దాన్ని తప్పించి వేరే కాడ ఎక్కడ లేదు. 2-3 పంపులు తిరిగి వచ్చాము మేము. ఇప్పుడు ఏడుకెళ్ళన్నా అన్నేమో 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిండు, నేను 1 కిలోమీటర్ నుంచి నూక్కుంటూ వచ్చిన బండి పెట్రోల్ ఉందని నమ్మకంతో రాత్రి పోసుకున్నా. నేను రాత్రి పోసుకుంటే ఏమన్నారంటే ఉంటుంది అని అన్నారు, కానీ తెల్లారితేనేమో ఇట్లుంది పరిస్థితి. ఎంతవరకు న్యాయం గవర్నమెంట్ ఇది? పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని
తక్షణమే దీన్ని ఉపసంహరించాలని కోరుతూ రిటైర్డ్ ఉద్యోగులు కరీంనగర్లో ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం 25 మార్చి 2025న దొడ్డిదారిన పార్లమెంట్లో పెన్షన్ వాలిడేషన్ బిల్లుని ప్రవేశపెట్టి చట్టం చేసిందని స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ ఉస్మాన్ పాషా, జాలి మహేందర్ రెడ్డి అన్నారు. ఈ చట్టం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లక్షలాది మంది పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు కొరత కోత విధించేందుకు సమాయత్తమవుతుందన్నారు. ఈ చట్టం వల్ల పెన్షనర్లకి కష్టాలు తప్పేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం పెన్షనర్లకు గుదిబండలా ఉందని చెప్పారు. ఉద్యోగులు పదవి విరమణ పొందిన తర్వాత ఇచ్చే పెన్షన్ ఆర్థిక ప్రయోజనాలు భిక్ష కాదని, అది వారి హక్కు అని గుర్తు చేశారు. పెన్షనర్లకు ఆర్థిక నష్టం కలిగించేలా ఉన్న ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మనోహర్ కుమార్ గౌడ్, కరీంనగర్ జిల్లా శాఖ ఫినాన్స్ సెక్రటరీ పొలాస రామచంద్రం, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు పెరుగ నాగమోహన్, జిల్లా బాధ్యులు శంకరస్వామి, కర్ర రాజురెడ్డి, ఖాజా శంషుద్దీన్, పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ యొక్క పిలుపు మేరకు మార్చి 25న 2025 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పెన్షనర్ల యొక్క నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా 2025 యాక్ట్ తీసుకోవడం జరిగినది. ఇక ముందు ఆ 2025 యాక్ట్ వలన భారతదేశంలో పెన్షనర్లందరికీ అది ఒక గొడ్డలి పెట్టు. దానిని కేంద్ర ప్రభుత్వము పెన్షనర్లకు ఎటువంటి నష్టం జరగదని చెప్పుకుంటేనే దొంగచాటున ఆ బిల్లుపై రాష్ట్రపతి ఆమోద్ర వేయడం అనేది జరిగింది. దీనివలన కొత్తగా ఎవరైతే రిటైర్ అవుతారో వారికి మాత్రమే కొత్త బెనిఫిట్స్ ఉంటాయి. గతంలో రిటైర్ అయిన వారికి ఎటువంటి పిఆర్సీ అమలు చేయకుండా ఒక ఆర్థికంగా ఈ పెన్షనర్లను తొక్కిపెట్టే ప్రయత్నంలో భాగంగా 2025 యాక్ట్ తీసుకురావడం జరిగినది. అంతేకాకుండా ఈ యాక్ట్ను రెట్రాస్పెక్టివ్ అంటే 1972 నుంచే అమలులోకి చేసే విధంగా ఈ యాక్టును తీసుకురావడం జరిగినది. కాబట్టి ఈ యాక్టుకు వ్యతిరేకంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది పెన్షనర్లు నరేంద్ర మోడీ గారికి ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా వ్యతిరేకంగా ఈ యొక్క మెమోరాండం సమర్పించుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో దొడ్డిదారిన ప్రవేశపెట్టిన పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ను రద్దు చేయాలని కోరుతూ దేశంలోని పెన్షనర్లందరూ ఏకకంఠంతో నిరసన ప్రదర్శనలు తెలుపుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి విజ్ఞాపన పత్రం అందజేస్తున్న కార్యక్రమం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్లను 2 రకాలుగా విభజించి 1/1/26 కంటే ముందు ఒక రకంగా, 1/1/26 తర్వాత ఒక రకంగా ఆర్థిక వనరులను పెన్షన్లకు పెంపుదల చేయకుండా ఒక దొడ్డిదారిన చట్టం తీసుకువచ్చింది. రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం కనుక ఈ విధానాన్ని అనుసరిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరించి మన రాష్ట్రంలోని పెన్షనర్లు కూడా ఇది ఒక ఆశనిపాతంగా గొడ్డలి పెట్టు లాంటిది. శ్రీ సీతారాముని కళ్యాణ మహోత్సవం జగత్తుకి గొప్ప వేడుక అని కాంగ్రెస్ పార్టీ నేత ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. శ్రీరామ్ నవమి సందర్భంగా సప్తగిరి కాలనీ శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించబోయే శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన స్వగృహంలో ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరికీ ముందస్తుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రామనామాన్ని జపించాలని, శుభఫలాలని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షులు గౌతమ్ రావు, ఆలయ కమిటీ సభ్యులు తుమ్మల రమేష్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీహరిరెడ్డి, రాజిరెడ్డి, పివి మాధవరాజు, ప్రధానార్చకులు రావాచార్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
కరీంనగర్లో మణిద్వీప వర్ణన పూజ చేయడం సంతోషంగా ఉందని తెలంగాణ శైవశక్తి క్షేత్రం అధ్యక్షురాలు గోలిమాధవి అన్నారు. కరీంనగర్లోని అశోక్ నగర్లోని గీతా మందిరంలో మణిద్వీప వర్ణన పూజ వైభవంగా నిర్వహించారు. నగరానికి చెందిన మహిళలంతా కలిసి మనసారే పేరిట లలిత అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తుంటారు. ఈ గ్రూప్ సభ్యులంతా కలిసి గోలిమాధవిని ఆహ్వానించి ఇట్టి పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల పర్యటనలో భాగంగా 72వ పూజలో భాగంగా ఆమె కరీంనగర్కు విచ్చేసి పూజ క్రతువుని పూర్తి చేశారు. 108 సార్లు మన దీపవర్జన పూజ చేసేందుకు ఆమె సంకల్పించారు. గీతా మందిరంలో పూజ చేయడం ఆనందంగా ఉందని తెలంగాణ శైవశక్తి క్షేత్రం అధ్యక్షురాలు గోలిమాధవి తెలిపారు. శివస్వామి గురూజీ ఆశీస్సులతో 108 మనదీప వర్జన పూజ చేపడుతున్నామని చెప్పారు. స్థానికురాలైన వినిత ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ పూజ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శైవ శక్తి క్షేత్రం అధ్యక్షురాలు గోలిమాధవితో పాటు వాసవి కాలనీ మహిళలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ధర్మో రక్షతి రక్షతి పాట ధర్మో రక్షతి రక్షితాః శివస్వామి గురూజీ ఆశీస్సులతో 108 దేవాలయాలు మరియు ఇళ్లలో మణిదీపవర్ణన పూజ చేయాలి అన్న సంకల్పం జరిగింది. ఇది ఈరోజు 72వ పూజ కరీంనగర్లో గీతా మందిర్లో చేయడం జరిగింది. కరీంనగర్ రావడానికి కారణం వినిత. తెలంగాణ రాష్ట్రానికి శైవశక్తి క్షేత్రం నుండి డైరెక్టర్గా ఉన్నాను. ఇలా 108 ఇళ్లలో దేవాలయాలలో పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరియు అందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలి అని లోక కళ్యాణం కోసం ఈ పూజ చేయడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 30 మంది వరకు పాల్గొన్నారు. మేము కరీంనగర్లో వాసవి కాలనీలో ఉంటాము. మేము శైవ క్షేత్రము నుండి మనసారే అనే ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాము. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర మాధవి అక్క గారితో ఈరోజు మణిదీపవర్ణన పూజ చేశారు. తను 108 ఇళ్లల్లో కానీ గుళ్ళల్లో కానీ మణిదీపవర్ణన పూజ చేస్తామని సంకల్పం చేసుకున్నారు. అందులో భాగంగా 72వ వారము ఈరోజు గీతా మందిర్లో కరీంనగర్లో చేయడం జరిగింది. మేము ఇక్కడ మనసారా గ్రూపులు 2 గ్రూపులు ఉన్నాయండి. మమ్మల్ని చూసి మాలాగే మీరు కూడా కొంతమంది ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి మానకొండూరు మండలం సదాశివపల్లి గ్రామ శివార్లోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాండురంగ రుక్మిణి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. మైసూర్ దత్తపీఠ ఉత్తరాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య వర్య శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ముందుగా భక్తులు బాలస్వామీజీకి సన్నాయి మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం దత్త విజయానంద స్వామీజీ సమీపంలోని వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించి వారికి ఆశీర్వచనాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులందరూ దేవాలయ నిర్మాణానికి సహకరించాలని దత్త విజయానంద తీర్థ స్వామీజీ కోరారు. ఆచారాలను మించిన ధర్మాలు లేవని చెప్పారు. శృతి స్మృతులు పురాణాల యొక్క ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. భక్తుల శ్రేయస్సు ఆరోగ్యం ఐశ్వర్యం కోసం దత్తాత్రేయ స్వామి కృపకు ఎప్పుడు స్వామివారి ధ్యానంలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మోర విష్ణుప్రసాద్, యాంసాని వాణి సంపత్, కె లక్ష్మీరాజం, గోపాలకృష్ణమూర్తి, అబ్బు సత్యనారాయణ రెడ్డి, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు మోర మల్లిక, లక్ష్మి, నరసమ్మ, సరోజ, సరిత, వరలక్ష్మి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఆనందించి మంచిది, ఈ దేవాలయాలన్నీ కూడా శంకుస్థాపన చేసిరండి అని అన్నారు. ఈరోజు ప్రయాణంలో వస్తున్నప్పుడు స్వామీజీ వారు మాట్లాడుతూ అందరినీ అనుగ్రహించేందుకోసం ఇక్కడ ప్రధానంగా దత్త దేవాలయం అనుకున్నాము. కానీ పూజ్య స్వామీజీ వారు ప్రధానంగా గర్భాలయంలోకి అందరూ వెళ్ళి స్వామి పాదాలు తాకి నమస్కారం చేసుకుని, అమ్మవారి పాదాలు తాకి నమస్కారం చేసుకునే విధంగా ఆ పద్ధతిలో ఆ ప్రకారంగా మనకందరికీ సంతోషమయ్యే రకంగా
పాండురంగ విఠల రుక్మిణీ సమేత దేవాలయాన్ని నిర్మాణం చేయాలి అని తీర్మానం చేశారు. అప్పటి వరకు ప్రధాన మందిరము దత్త దేవాలయము అని అనుకున్నాము. ఇప్పుడే మన కళ్యాణ్ శర్మ చెప్పినట్టుగా ఇది విష్ణు భూమిలాగా కనిపిస్తోంది. మహావిష్ణువుకి సంబంధించిన శక్తి అంటే లక్ష్మీ అమ్మవారు, అంటే ధన్వంతరి, అంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, యోగము, జ్ఞానము, వైరాగ్యము అన్నీ ఇచ్చేటువంటి క్షేత్రముగా ఇది కనిపిస్తోంది. కనుక ఉద్యమకారుల హామీలు నెరవేర్చకపోతే మార్చి 30వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తామని జిల్లా ఉద్యమకారుల ఫోరం చైర్మన్ కనకం కుమారస్వామి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమకారులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు ఈ నెల 30వ తేదీన అసెంబ్లీ ముట్టడికి తీర్మానం చేశారు. గత 8 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమకారుల హక్కులకై పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలని అమలు చేయలేదన్నారు. కమిటీ వేస్తామని చెప్పి 3 ఏళ్లుగా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ స్పందన కరువవడంతో రాష్ట్ర ఉద్యమకారులు స్వచ్ఛందంగా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామితో పాటు ఉపాధ్యక్షులు రెడ్డవేణి తిరుపతి, నగరాధ్యక్షులు గాలి రమేష్, బూర్ల అంజలి, మేకల మాధవి, ఉమారాణి, సిరిశెట్టి భాగ్యలక్ష్మి, సత్యవతి, దేవేంద్ర, ఉద్యమకారుల ఫోరం సభ్యులు పాల్గొన్నారు. ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి 250 చదరపు గజాల భూమితో పాటు 25,000 పెన్షన్, మంచి గౌరవంతో కూడినటువంటి మీకు స్కీములు మేము వర్తింపజేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ప్రకటించిన తర్వాత మరి 2.5 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా కూడా మరి ఎక్కడా కూడా అది అమలుకు నోచుకోలేదు. అంటే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులను అడిగినాం, ఎమ్మెల్యేలను అడిగినాం, ముఖ్యమంత్రి గారికి రక్తంతో లేఖలు రాసినాం. మేము చేయని కార్యక్రమం లేదు, మేము చేయని పద్ధతి లేదు. అన్ని పద్ధతుల్లో అవలంబించిన తర్వాత మరి 2.5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది, 3 సంవత్సరాలు దగ్గరికి వస్తుంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారిని మరి మేము ఈ అసెంబ్లీ 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మరి ఆ సమావేశాల్లో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇలా ఇవ్వాలని చెప్పి మమ్మల్ని అడుగుతున్నాం. మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, కోదండరామ్ గారు, అద్దంకి దయాకర్ గారు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా మరి 2 నెలల క్రితమే ఈ కమిటీ వేస్తామని చెప్పి బాజాప్తా వాళ్ళు ప్రకటించినటువంటి సందర్భాలు. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ఆయన అసెంబ్లీ సాక్షిగా ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తాం, ఈ నెలలనే కమిటీలు వేస్తామని చెప్పి పెద్దలు కూడా చెప్పినటువంటి సందర్భాలు. రాష్ట్ర స్థాయి సీఎం కప్ లో తృతీయ ఓవరాల్ ఛాంపియన్షిప్ గా కరీంనగర్ జిల్లా క్రీడాకారులు నిలిచారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు. జిల్లా క్రీడాకారులని కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రత్యేకంగా అభినందించారు. ఆదిలాబాద్ 82.3 పాయింట్స్ లో ప్రథమ స్థానం సంపాదించగా, రంగారెడ్డి జిల్లా 79.5 పాయింట్స్ తో ద్వితీయ స్థానం సాధించగా, కరీంనగర్ జిల్లా 79.4 పాయింట్స్ తో తృతీయ స్థానం ఓవరాల్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకుంది. జిల్లా క్రీడా శాఖాధికారి శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, జనార్దన్ రెడ్డి, పేట అధ్యక్షులు శంకరయ్య, కోశాధికారి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, యోగా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు క్రీడాకారులు కోచ్లని అభినందించారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో ఇందిరాగాంధీపై అవమానకరంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాకేష్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, సారా గురించి మాట్లాడేటప్పుడు ఇందిరమ్మను ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. మహిళలకు సంబంధించి అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు. ఈ విషయంపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ తమకు దేవత అని, వాజ్పేయి ఇందిరమ్మను ఉక్కు మహిళగా అభివర్ణించారని గుర్తు చేశారు. ఇందిరమ్మ పేద ప్రజల గుండెల్లో ఉందని, ఈ వ్యాఖ్యలతో మహిళా సమాజాన్ని అవమానపరిచినట్టేనని చెప్పారు. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు,
ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు నీకు ఇప్ప ఉండొచ్చు, టకీలా ఉండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. నేను నాగేశ్వర రెడ్డి గారు అద్దు మంచి ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుంటే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష రికార్డు ఎందుకంటే మాట్లాడుతున్నాడు ఆయన? క్షమాపణ చెప్పండి. ఇప్పుడు మాట్లాడేది సారా టక్కీల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? ఏం దయచేసి నేను సభ అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్, ఒక గౌరవ సభ్యుడు ఇక్కడి దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతుంటే మహిళలకు సంబంధించి అందులో చనిపోయిన మహిళ ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు చెప్పిండు. అరే పేరు ఇట్లా మాట్లాడితే ఆ పేరు తీసి పెట్టద్దంటే ఏమన్నట్టు పెట్టు. ఇది దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. ఆయన పేరు అరే ఎట్లా మాట్లాడతారు మీరు అంతా పూర్తిగా? రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పెట్రోల్ డీజిల్ పై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. పెట్రోల్ డీజిల్ పై కరోనా లాంటి పరిస్థితులు వస్తాయని ప్రధానమంత్రి ప్రకటనతో ప్రజలు భయభ్రాంతులకి గురయ్యారని ఆరోపించారు. పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు క్యూలైన్లలో ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా చాలా మంది సూచనలు చేస్తే దీనిపై కలెక్టర్ సిపి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారని తెలిపారు. బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని సూచించారు. బంక్ ఓనర్స్ పాత బకాయిలు తక్షణమే చెల్లించాలని, లేని ఎడల స్టాక్ అందించకపోవడమే మరో కారణమన్నారు. ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ వల్లే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని, రాష్ట్రంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్ డీజిల్ ఉందని తేల్చి చెప్పారు. డిజిటల్ పరివర్తన వల్లే దేశం డిజిటల్ ఇండియాగా మారుతుందని వీసీ ఉమేష్ కుమార్ అన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు సదస్సు నిర్వహించారు. ట్రాన్స్ఫార్మేటివ్ రోల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ది జర్నీ ఆఫ్ 2047 అనే అంశంపై చేపట్టిన సదస్సుకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ అధ్యక్షతన వహించారు. వికసిత్ భారత్ నిర్మాణానికి పునాదులు వేస్తున్నామని చెప్పారు. మానవ జీవితంలో డిజిటల్ సాంకేతికత ఒక అవయవంగా మారింది అన్నారు. ఈ కార్యక్రమంలో రవికుమార్ జాస్తి, కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ హరికాంత్, సెమినార్ కో కన్వీనర్స్ తిరుపతి, నరేష్, పరశురాములు, వివిధ కళాశాలల ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్లోని సంతోష్ నగర్లో గల అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఐసీడీఎస్ సిడిపిఓ సబిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో షుగర్ బోర్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తీసుకునే ఆహారంలో షుగర్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి ఆమె వివరించారు. గర్భిణీలు, బాలింతలు 1000 రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. గర్భిణీలు పౌష్టికాహారాన్ని అధికంగా తీసుకోవాలి అని సూచించారు. ప్రతి నెల బిడ్డ ఎదుగుదలపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల్ని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ నిర్మల, అంగన్వాడీ టీచర్ వనజ, ఆయాలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో హనుమాన్ దేవాలయంలో రాములోరి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి ఏర్పాట్లను గ్రామ పాలకవర్గం, గ్రామ ప్రజలు పరిశీలించారు. మైలారం గ్రామంలో రాములోరి కళ్యాణానికి స్థలాన్ని చదును చేయించారు. కళ్యాణానికి దాదాపు 2000 మందికి పైగా వస్తున్న సందర్భంగా స్థలాన్ని పరిశీలించి అన్ని వసతులు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పాలకవర్గం, ప్రజలు పాల్గొన్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.